హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి చంక డౌన్ ఎంత అనేది ఎంత తీసుకోవాలి, ఎవరికి ఎంత తీసుకోవాలి అనేది చూద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ ఏం చేయాలంటే షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ కొంచెం బక్క ఉన్న వాళ్ళకి 5 ఇంచెస్, 5.5, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే అందరూ నెక్ అనేది డీప్గా కావాలి అనుకుంటే 6 ఇంచెస్, లేదు నాకు నెక్ తక్కువనే కావాలి అనుకున్న వాళ్ళకి 5.5 అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, షోల్డర్ తీసుకున్న తర్వాత షోల్డర్ నుంచి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ వరకు డ్రా చేసుకొని లైన్ ఒకటి డ్రా చేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనకు కొలత బ్లౌజ్లో చెస్ట్ ఎంత వస్తుందో చూసుకోవాలి. మనకు చంక డౌన్ కింద 2 సైడ్లు స్ట్రైట్గా చేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా వేసుకొని చూసుకొని ఎంత వచ్చిందో దాంట్లో హాఫ్ని మనము మార్క్ చేసుకోవాలి. అది ఎంతవరకు వస్తే అంతవరకు, 9 అయితే 9, 10 అయితే 10, 11 అయితే 11 వరకు చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ కింది భాగంలో మనకి ఎంత వస్తుందో బ్లౌజ్ మనకి ఇచ్చిన బ్లౌజ్లో ఎంత ఉంటుందో దాన్ని బట్టి చూసుకొని మనకి డాట్ 1 ఇంచు వదిలేసుకొని ఆ లైన్ ఈ లైన్ 2 కలిపేసుకోవాలి. ఆ మార్క్ ఈ మార్క్ 2 కలిపేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎంత కింద భాగంలో బ్యాక్ పార్ట్లో ఎంత వస్తుందో, ఎంత ఉంటే అంత దాంట్లో హాఫ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఖర్చుకి 1.5, కింద 1.5, పైన 1.5 సమానంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ 2 లైన్లను కూడా 2 కలుపుకోవాలి. ఈ విధంగా నేను బిగినర్స్కి ఒక సజెషను, స్ట్రైట్ స్కేల్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే బిగినర్స్కి స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ ఇవన్నీ మనకు సరిగా రావు. కాబట్టి ఈ స్ట్రైట్ స్కేల్ ఉందనుకో, మనం కరెక్ట్ 2 సైడ్లు పెట్టుకొని చూసుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ వస్తుంది. ఇది నా సజెషను. నేను మీషోలో తీసుకున్నాను. 150 అరౌండ్ అంత పడింది. అయితే ఈ సెంటర్లో కరువు తిప్పుకోవడానికి మనం ఏం చేయాలి, అక్కడ ఇది మెయిన్ అండి. మెయిన్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, మనం సెంటర్ నుంచి 1.5 అంటే మిడిల్, అంత లావుగా అంత బక్కగా లేని వాళ్ళకి 1.5 తీసుకోవాలి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకు 1 ఇంచే తీసుకోవాలి. కొంచెం బక్క వాళ్ళకి 1.5 ఇంచ్ తీసుకోవాలి. సెంటర్ నుంచి తీసుకొని అక్కడ అటు 3 ఇంచెస్, ఇటు 3 ఇంచెస్ చూసుకొని మనము కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. కర్వ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత అవి 3 లైన్లు కలిపిన తర్వాత మనకి ఆర్మ్ హోల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఈ కస్టమర్ ఆర్మ్ హోల్ ఎంత అంటే 9 ఇంచెస్. నాకు 9 ఇంచెస్ కంటే కొంచెం తక్కువ వచ్చింది. అయితే నేను మళ్ళీ 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని, ఇగో స్ట్రైట్ స్కేల్ ఉండడం వల్ల ఎంత లాభమో, అసలు చాలా అంటే చాలా మంచి యూజ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పే సజెషన్, నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరైనా బిగినర్స్ ఖచ్చితంగా ఫస్ట్ స్ట్రైట్ స్కేల్ తీసుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుంది. అవి 2 సరిగా కలుపుకొని మళ్ళీ నాకు కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను కిందికి సెట్ చేసుకొని మళ్ళీ డ్రా చేసుకొని చూసుకుంటాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంతకుముందు 8.5, 8.6 వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ నాకు 9 వచ్చేస్తుంది అనమాట. 9 వచ్చేసింది. ఈ విధంగా మనకు 6, 6.5లో వచ్చేస్తుంది ఎవరికైనా. ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకో, మనకు చంక అనేది మొత్తం లూజ్ అయిపోతుంది, మనం షోల్డర్ అనేది జారిపోతుంది అనమాట. ఖచ్చితంగా 6, 6.5లోనే సెట్ అయిపోతుంది. ఖచ్చితంగా సెట్ అవుతుంది. కాకపోతే కొంచెం లడ్డు ఉన్న వాళ్ళకి 6.5 వరకు పోతుంది, లేదంటే 6, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. మన రౌండ్ కర్వ్ తీసుకునే దగ్గరనే 1.5, 1.5 అంతే తీసుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ అనేది మన హైట్ని బట్టి తీసుకోవాలి. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు
9, 9.5, 10. ఇప్పుడు ఈ కస్టమర్ నాకు కొంచెం హైట్ కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి నేను 10.5 తీసుకున్నాను. ఈ వీడియోలో సరిగా కనిపించట్లేదు కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నాను. తర్వాత కరువు తిప్పుకోవాలి. 10 వరకు తీసుకొని వెడల్పు నేను 2.6 ఇంచెస్ తీసుకొని కింద పైన 2 సమానంగా 2.6 ఇంచెస్ తీసుకొని నేను కర్వ్ అనేది డ్రా చేశాను. కర్వ్ అనేది ఒకవేళ మనకి బిగినర్స్కి ఏమవుతుందంటే కర్వ్ తిప్పడం ఫస్ట్ స్టార్టింగ్లో సరిగా రాదు. కాబట్టి మనము కర్వ్ స్కేల్ కూడా మనకు మీషోలో దొరుకుతుంది, అది తీసుకొని ట్రై చేయొచ్చు. నాకు తెలిసి మనం చేయితోని తిప్పుతుంటేనే మనకు నీట్గా వస్తుందని నాకు అనిపించింది. నేను స్టార్టింగ్లో కర్వ్ స్కేల్ యూజ్ చేసిన కానీ నాకు ఈ స్ట్రైట్గా ఈ చేయితోని డైరెక్ట్ తిప్పితేనే బాగుంటుంది అనిపించి నేను ఇట్లనే ప్రాక్టీస్ చేశాను. కర్వ్ స్కేల్కు చాలా తక్కువ యూజ్ చేశాను. మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే ఒకవేళ కర్వ్ స్కేల్ తీసుకుంటే తీసుకోవచ్చు. ఈ విధంగా మనం డ్రా చేసిన తర్వాత కరెక్ట్ స్ట్రైట్గా లైన్ మీదనే వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. కొంచెం పైకి కిందికి అలా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ పాడైపోతుంది. తిప్పుకోవడంలో కూడా కత్తెర తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుతున్నాను. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయినా కట్ అయిపోతే మన బ్లౌజ్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయాలి. ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా సమానంగా కట్ చేసుకోవాలి. మార్కర్ లైన్స్ కూడా చాలా తిక్కుగా డ్రా చేయొద్దండి. తిక్కుగా డ్రా చేస్తే మనము తీసుకున్న దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పైకి కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా సన్నగా డ్రా చేసుకోవాలి, దానిపైననే కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ సెంటర్ అక్కడ మనము ఎంతవరకు తీసుకున్నామో కొలత కింద నుంచి సమానంగా మడుచుకొని అక్కడ లైన్ వస్తుంది కదా, అక్కడ వరకు చూసుకొని డాట్ అనేది మనము ఒక నాట్ పెట్టుకుంటే మనకు మంచిగా గుర్తుండిపోతుంది అనమాట. డాట్ వేసేటప్పుడు పొడవు ఎంత తీసుకోవాలంటే 4 ఇంచెస్ తీసుకోవాలి. ఎవరికైనా 4, 3.5 తీసుకుంటే మనకు బ్యాక్ అనేది జారిపోకుండా ఇట్లా పైకి లేవకుండా ఉంటుంది. ఇక్కడ బ్యాక్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం డాట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు కార్నర్కి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. వేసుకున్న తర్వాత పైకి ఇట్లా లేవడము వెనకాల అనేది జరగదు. ఇది ఖచ్చితంగా చేయాలి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది డిఫరెంట్ ఏందనేది. ఇవన్నీ నేను మొత్తం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. నేను బయట ఎక్కడి కూడా వెళ్ళి నేర్చుకోలేదు. నా బ్లౌజెస్ నేను మొత్తం బాగా ట్రై చేశాను. చాలా అంటే చాలా స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. మనం చేయాలి అనుకుంటే ఏదైనా ఖచ్చితంగా చేయగలుగుతాం. అనుకుంటే చాలు. కాకపోతే అది 2 days చేసి మళ్ళీ చేద్దాంలే అనేసి వదిలేయద్దు. ప్రాక్టీస్ చేస్తే రాకుండా ఏది ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. మనము మన బ్లౌజులు మన పిల్లలవి కుట్టుకున్న ఎంత ఉపయోగం అండి. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండకుండా నేర్చుకొని కుట్టుకుంటే ఎంత ఉపయోగము, ఎన్ని డబ్బులు సేవ్ అవుతాయండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరు ఈ విధంగా చూసి చాలా వీడియోస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసి నేర్చుకొని మీ బ్లౌజులు మీరు మంచిగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం నాకు చంక దగ్గర సరిగా రాలేదు, మళ్ళీ స్ట్రైట్గా చేసుకొని కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి గుర్తులు ఉండడానికి. ఎందుకంటే మర్చిపోతాం కదా,
ఎక్కడ ఏముంది అనేది. కాబట్టి మనకు అట్లా పెట్టుకుంటే అవే ఉండిపోతాయి. ఇక్కడ ఇది కుట్టాలి, ఇక్కడ ఇది ఖర్చు వస్తుంది అనేది గుర్తుండిపోతుంది. ఇది అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.